జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా చాలా రోజుల క్రితమే మీకు చిన్న షాట్ ద్వారా పోలేరమ్మ అమ్మవారికి తలంటు ఎలా చేస్తారనేది చూపిస్తానని పెట్టానా. అప్పటి నుంచి తీరనే లేదు. అనుకోని అవాంతరాలు, పని ఒత్తిళ్ళు వీటన్నిటితోటి ఇది పెట్టలేకపోయాను అనమాట. అయితే మరలా ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలోనే మరలా ఈ సంవత్సరం కొండపాటూరు పోలేరమ్మ వారి తిరునాళ్ళ కూడా రాబోతూ ఉంది కదా. అందుచేత ఎప్పుడో తీసిన దాదాపు ఇది నెల క్రితం చేసినటువంటి కార్యక్రమం. అందుకని ఈరోజు మొత్తం పూర్తిగా అంటే 2 పార్ట్లుగా పెడుతున్నాను. చక్కగా ప్రతి ఒక్కరు చూడండి. చూసిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి చూడమని చెప్పండి. ఎందుకంటే చాలా వీడియోస్ పెడుతూ ఉంటాం కానీ కొన్ని మాత్రమే అపురూపంగా అరుదుగా చేయగలిగేటటువంటి దృశ్యాలతో కూడిన వీడియోస్ అన్నమాట. అటువంటిదే ఇది. ఇకపోతే మరి కొండపాటూరు పోలేరమ్మ వారికి పూజ, తిరునాళ్ళ ఇవన్నీ ఒక విశిష్టత అయితే తలంటు అనే ఒక కార్యక్రమం ఇది చాలా ఒక రకంగా అపురూపమైంది, అరుదైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చేయించుకోవాలని ఉంటుంది కానీ ఎలా, ఏమిటి, ఏం చేస్తారనేది అయితే తెలియదు దాదాపు. ఎందుకంటే మా భజన మండళ్ళల్లో, మా కోలాటం టీమ్స్లోనే అంటుంటారనమాట, ఇవాళ తలంటు అన్నారమ్మా, ఏంటి, ఏం చేస్తారనంటే వీడియోస్ ఇంకా పెట్టలేదని కూడా అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు అసలు అనుకోకుండా ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందనమాట. ఇక చూస్తే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసిన తర్వాత మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. అది ముందే చెప్తూ ఇంకా వీడియోలోకి వెళుతున్నాం. చూస్తున్నారు కదా అమ్మవారి ముందున్నటువంటి మరి అమ్మవారు స్వయం భూ పోలేరమ్మ కదా. సహజంగానే మీకు ఆ పేరులోనే ఉంటుంది. స్వయంభూ అంటే వెలిసినటువంటి, స్వసిద్ధంగా ఆవిడ మనకు ఆవిర్భవించినటువంటి అమ్మవారు అన్నమాట. ఆమెకు ఇక్కడ ఇదివరకటి రోజుల్లో అంటే వెనకటి రోజుల్లో నుంచి అయితేనేమో శుక్రవారం, మంగళవారం అలా తలంటం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా విశేషమైనటువంటి సౌకర్యాలు అంటే ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియడం వల్ల కానివ్వండి, లేకపోతే మనకి ప్రయాణ సౌకర్యాలు మెరుగవడం వల్ల కానివ్వండి, ప్రతిరోజు తలంటు జరుగుతుందన్నమాట. ముందుగా మీరు చూస్తున్నదైతే స్వయంగా అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి ఆ శిల ఏదైతే ఉందో దాని మీద అంతకుముందు ఉన్నటువంటి పసుపు మొత్తం ఒక ఆకారం చేసి అలంకరించి ఉంటుంది కదా. మీరు వీడియో చివరిలో చూస్తారా అలంకరణ అంతా ఎలా ఉంటుందనేది. ఆ ఉన్నదాన్ని ఇలా తీసేస్తారనమాట. ఫస్ట్లో వచ్చింది కదా అదంతా మెల్లగా చేతులతోటి ఆ పై పెచ్చులను తీసి ఆ పసుపు అంతా తీసి ముద్దను మొత్తం ఒక పక్కకు పెట్టేస్తారు. తర్వాత ఈ తలంటు చేయించుకోవాలనుకుంటున్నటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉంటాయన్నమాట బిందెలన్నీ కూడా దేవాలయంలో. ఆ బిందెలతోటి బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి ముందు శుభ్రంగా కడుగుతున్నారనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మనం మన పెద్దలకి కానీ పిల్లలకి కానీ చేసే అభ్యంగన స్నానం అంటాను చూడండి, ఆ రీతిలోనే ఉంటుంది. ముందుగా నీళ్ళు ఇదంతా శుభ్రం చేయటం, ఆ తర్వాత నెయ్యి అలాగే కుంకుళ్ళతోటి వాటన్నిటితోటి తలస్నానం చేయించడం అంటాను చూడండి, నలుగు పెట్టి చేయించడం అలా ఉంటుందన్నమాట. అందుకని ఇది అంతా కూడా ఒక పార్ట్గా ఉంటుంది. ఇది తప్పకుండా చక్కగా చూస్తే కనుక తలంటు అంటే ఏంటి అనేది మీకు అసలు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇక మా పిల్లలే ఇది మేము చేస్తూ ఉన్నటువంటి తలంటుని నేను వీడియో తీయగలిగాను. లేకపోతే ఇంత అవకాశం అసలు మనకు ఉండదు వాస్తవంగా అయితే. ఆ గృహస్థులే వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా వస్తారు కదా. ఇది మా మనవాళ్ళు అందరూ కూడా వెళ్ళి అలా ఒక బిందె నీళ్ళు తీసుకురావడం అంటే బయట పంపులోనే ఉంటాయన్నమాట. వాటిని తీసుకొచ్చేసి ఇలా ముందు నిన్నటి రోజున పసుపు అద్దిందంతా ఏదైతే ఉందో దాన్ని ముందు తీసి పక్కన పెట్టారు కదా. ఆ తర్వాత నీళ్లతోటి ఇలా ముందు శుభ్రం చేశారనమాట. ఇక దీని తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో మా చిన్న మనవడు కూడా అనమాట, ఆయనకి అన్నీ చేయాలనే ఉంటుంది ఆత్రం. కాకపోతే చిన్నవాడు కదా ఏదో గత్తర పడుతుంటాడు. అందుకని మా వాళ్ళే గైడెన్స్ ఇచ్చి చేయిస్తున్నారు. తను మా అక్క, ఇంతకుముందు ఒకసారి పరిచయం చేశాను మీకు. అందరూ నేను కూడా ఈ మధ్యలో ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చి కొన్ని నీళ్లు అమ్మవారికి పోసి అంటే దీన్ని శుభ్రం చేయటం అంటాం అంతే. ఇంకా మనకి తలంటుకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాలేదన్నమాట. ఈ చుట్టూ ఉన్నటువంటి పసుపుని అంతకుముందు ఉన్నదాన్ని అంతటిని కూడా పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. అంతకుముందే మా అమ్మాయి కోడలు వాళ్ళ చెల్లి
అంటే 2 కుటుంబాల వాళ్ళు ప్లస్ మా అక్క నేను మేమందరం వచ్చామన్నమాట, 10 మందిని. ఎర్లీ మార్నింగే దాదాపు 7 గంటలకే స్టార్ట్ అయిపోయింది. అంటే పెందరాడైతేనే ప్రశాంతంగా ఉంటుంది. పూజా విధానాల్లో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, అందుకు అనుగుణంగానే పెందరాడే రావడం జరిగిందనమాట. ఈ పెందరాడే వచ్చిన నేపథ్యంలో అక్కడ అర్చకులుగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు, ఈమెమో మా కోడలు వాళ్ళ చెల్లి పాప అన్నమాట, చిన్న పాప, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు. అత్తలు అందరం కలిసి పిల్లల్ని చూస్తూ ఉంటే వీళ్ళు లోపల అమ్మవారి తలంటు చేశారు. ఇది ఇప్పుడు చూడండి, మొట్టమొదటగా మొత్తం అంతా శుభ్రం చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆవు నెయ్యి అన్నమాట. ఆవు నెయ్యి అంటే ఏ నెయ్యి అయినా వాడేవాళ్ళం వెనకటి నుంచి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ప్యాకెట్లో ప్రత్యేకంగా ఆవు నెయ్యి కూడా మనకు అవైలబిలిటీ ఉండేసరికి అది తెచ్చారనమాట. ఆ ఆవు నెయ్యిని అందరూ తలా కొంచెం తీసుకొని ఇంకా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని స్వస్వరూపంగా మనం భావించుకుంటూ ప్రేమతోటి భక్తితోటి ఆవు నెయ్యితోటి శుభ్రంగా నలుగు పెట్టడం అంటారనమాట. ఇదిగో మా చిన్నాయన అయితే రేపు పక్కకు నుంచోడ చక్కగా వీడియో తీస్తానంటే కూడా లేదు లేదు అడ్డంగా నుంచొని చక్కగా అట్లా రుద్దుతున్నాడు అనమాట. మా శ్రీను వీళ్ళంతా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తి అండి. ఎందుకంటే ఏమో తెలియదు, ఎందుకో అక్కడ అలా మనసు కేంద్రీకృతం అయితే ఉంటుందన్నమాట మాకు కానీ మా పిల్లలందరికి కానీ అట్లాగే. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ తలంటి సేవను మాత్రం ఒక్కసారి తప్పకుండా చేయించుకుంటాం. అయితే మేము గత 4 సంవత్సరాల నుంచి కొంచెం ఈ పూజా కార్యక్రమాలతో కొద్దిగా దూరంగా ఉన్నాం కదా, అంటే చూడటమే తప్ప ప్రత్యక్షంగా మేము చేసుకోవటానికి 2022లో మా వారు పరమపదానికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత అమ్మ నాన్న ఇట్లా ఇవన్నీ ఇంట్లో జరుగుతూ ఉండటంతో విశేష పూజలు ఏవి కూడా చేయించలేదు. అందుకనే మరి మొన్న జూన్లో నాన్నగారు సంవత్సరం అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి అక్కడ అన్ని రకాలైనటువంటి కైంకర్యాలన్నీ చేసేసి వచ్చిన తర్వాత మెల్లగా తిరుపతి వెళ్ళి రావడం ఇలాంటివన్నీ చేసామన్నమాట. కాకపోతే ఆ వీడియోస్ ఏం పెట్టలేదులే, కానీ ఇంక ఇది మాత్రం ఇప్పుడు తలంటు చేయించుకుంటూ ఉన్నాం మా కుటుంబం వరకు. అది ఆవు నెయ్యితోటి చక్కగా అమ్మవారికి నలుగు పెట్టారనమాట అందరూ కలిసి. ఇప్పుడు జరుగుతూ ఉన్నదైతే సహస్రధార పాత్ర, చక్కగా వెండి పళ్ళెంతో పెద్దది ఉందండి. 2 కేజీల కుంకుడుగాయల్ని ముందుగానే ఎర్లీ మార్నింగే వెన్నీళ్ళల్లో వేసి నురుగు వచ్చేలాగా మళ్ళీ బాగా పిసికి అదంతా కుంకుడు రసం తయారు చేసి పెట్టారనమాట మా పిల్లలు. ఎవరు చేసుకున్నా ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇంక దాని మీదుగా అంటే మళ్ళీ తుక్కు దాని మీద పడకూడదన్నమాట. అలా పడకుండా ఉండేటట్టుగా అంతకుముందు అయితే వడపోసేవాళ్ళం. ఇప్పుడు ఈ సహస్రతార పాత్ర ఇక్కడే ఉండటంతో ఇక ఇలా చేస్తూ ఉన్నారనమాట. అదిగో చూడండి, మా అబ్బాయి నురుగొడ్డిస్తూ ఉంటే అమ్మాయి ఏమో కింద చక్కగా అమ్మవారిని స్వయంగా ఎవరైతే చేయించుకుంటారో తలంటూ వాళ్ళే ఇలా కడుగుతారనమాట. ఇంత మనకి చూడండి స్పర్శ దర్శనం అని ఇట్లాంటి స్వామివారిని కాశీలో కానీ అట్లా మనం దగ్గరగా మనమే చేసుకోవాలంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది, ఎంత తప్పన పడతాము, మరి వాటి కోసం ఎంత ప్రయాసపడి చేస్తుంటాం కదా. అలాంటి అవకాశమే ఇక్కడ కూడా అనమాట. తలంటప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అందరూ ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా పైనుంచి కుంకుడు రసం అలా పోస్తూ ఉంటే కింద ఇలా శుభ్రంగా మళ్ళీ ఆవు నెయ్యి ఇదంతా నేను ఇందాక చేశారు కదా, వాటంతటి కూడా క్లియర్ అయిపోయేలాగా శుభ్రంగా కడుగుతారనమాట. ఈ కుంకుడు రసం ఏంటంటే ఒకసారి అయిపోయింది అనుకోండి, మళ్ళీ కూడా మనం ఇంట్లో ఎలా అయితే కుంకుడు రసం పిసుకుతామో అలాగే మళ్ళీ వేడి నీళ్ళు కాసిన పోసి పూర్తిగా రసం అంతా వచ్చేలాగా చేసి ఆ రసంతో అమ్మవారికి ఆ తలంటు శుభ్రంగా చేయిస్తారనమాట. ఈ శుభ్రంగా తలంటు చేసిన తరువాత ఇక శుభ్రంగా తుడిచి అలంకారం ఎలా చేస్తారు, పూజ ఎలా చేస్తారనేది మీరు దీని తర్వాత వచ్చే వీడియోలో చూద్దురుకొని. అందుకనే 2 వీడియోస్ ఒకేసారి పెట్టడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను అనమాట. తను అక్క ఇక అందరూ కూడా ఇదే విధమైనటువంటి ప్రాసెస్ని ప్రతి ఒక్కళ్ళు, అందుకే ఒక కుటుంబమే వచ్చి చేయించుకుంటారు అనమాట. మరి ఎక్కువ మంది అయితే అక్కడ చాలా కంగాళిగా అవుతుందనేసి ముందుగానే చాలా రోజుల ముందు నుంచే ఇక్కడ ఈవో గారి ద్వారానే దేవాలయంలో మనం ఈ డేట్ తీసుకొని ఈ తలంటు కార్యక్రమం చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు వివరం అంతా అర్థమైంది కదా. ఇంకేదైనా మీకు వివరాలు కావాలంటే కూడా మరి కామెంట్లో అడగండి, నేనైతే పూర్తిగా చెప్పగలను. ఎందుకంటే అమ్మవారు మా పక్కనే
మమ్మల్ని అనుగ్రహించి మాతోటే ఉన్నారనే భావన ఉంటుంది. మా పక్క గ్రామమే కొండపాటూరు, అది మా కోడల పుట్టిల్లు కూడాను. ఇంకొక అదృష్టం ఏంటంటే అసలు అమ్మవారి గుడి ముందే మా కోడల వాళ్ళ పుట్టిల్లు కూడాను. అమ్మవారితో మాకు అంత విశేషంగా అనుబంధం ఉంది, అందుకే అన్నమాట. సరే, ఇది మొట్టమొదట మీకు ఉపోద్ఘాతం నేను చెప్తూ మీకు వివరం చెప్పలేకపోయిన అంశం అన్నమాట. మొట్టమొదట అంతకుముందు రోజు తలంటు చేసినప్పుడు అలంకారం చేసినటువంటి వైభవాన్ని అంతటిని కూడా ఇలా తీసి పక్కకు పెట్టేసి, ఆ తర్వాత ముందుగా అమ్మవారిని కడిగి, ఆ తర్వాత తలంటుకి సంబంధించి నలుగు కుంకుళ్ళు రసంతో చేయటం, ఇదంతా మీరు ఇంతకుముందు చూశారు కదా, ఇదన్నమాట. ఇది ఈ వీడియో ఫస్ట్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించిన సమాచారం. ఇకపోతే నేను తర్వాత పూజా విధానం అవన్నీ పెడతాను. చక్కగా వివరంగా చూడండి. మీ మిత్రులందరికీ ఈ వీడియోస్ పంపించి చూపించండి. మరి మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు ఒక లైక్, మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఎలా ఏంటి తెలియని వాళ్ళకి ఇంకెలా మీకు ఈ సౌకర్యం కావాలని అంటే ఈవో గారి ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తెలిసిన మా వాళ్ళ ద్వారా వాళ్ళతో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సరే, తర్వాత వీడియో కూడా చూడండి. సరేనా?